జాయినింగ్ రామ్మోహన్ గారు. ఎస్, థ్యాంక్ యూ అండి. ఎస్, చిన్నప్పటి గారు వస్తాను మీ దగ్గరికి. అహ్మద్ గారు వాయిస్ కూడా తీసుకుని వస్తాను. అహ్మద్ గారు, ఏంటి ఎలా అందుతుంది క్షేత్రస్థాయిలో? తక్షణ పునరావాసం అందిస్తామని చెప్పారు, ప్రస్తుతం అందుతుందా పునరావాసం? ఎంతవరకు అందింది? అందరికీ నమస్కారం. నమస్తే, చెప్పండి. ముఖ్యంగా ప్యానెల్లో సభ్యులకి ఈ ప్రోగ్రామ్ ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఎట్లా అందుతుందంటే ఆరు 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 గంటలకి మా గ్రామం గుంటూరు జిల్లాలో ఉంటుంది కాబట్టి మాకు జరిగింది చాలా చిన్న నష్టం. వాన కూడా చాలా తక్కువ పడింది మా ఏరియాలో. కానీ ఇక్కడ పునరావాస కేంద్రంలో పెట్టిన వాళ్ళకి ఈ రోజు 6 గంటల లోపే వాళ్ళకి ఏ సాయం అయితే చెప్పారో 20 కేజీల బియ్యము, 1 కిలో ఏవేవైతే ఆ 5-6 ఐటమ్స్ ఉన్నాయో, పంచదార, కందిపప్పు, పామ్ ఆయిల్, ఇవన్నీ ఆల్రెడీ పనిచేసి రావటం జరుగుతుంది. 6ంటికి ఈ రోజు 6ంటికి ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. ప్లస్ వాళ్ళకి రెవెన్యూ సిబ్బంది కూడా చెప్పడం జరిగింది, ఏదైతే ఈ 3 రోజులు వాళ్ళు వర్క్ చేసుకోకపోవటం వల్ల వాళ్ళకి ఏదైతే నష్టం జరిగిందో దాన్ని కూడా ప్రభుత్వం 1000 రూపాయలు ఒక మనిషికి, 2000 రూపాయలు ఇద్దరుంటే ప్లస్ 3000 కుటుంబానికి అన్నట్టు అవి కూడా చేసుకోవడానికి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అక్కడే ఇచ్చేయమని ఇమీడియట్ గా ఆ పని కూడా చేయటం జరిగింది. కాబట్టి ఇది ప్రభుత్వం మీరు ఒకసారి చూసుకుంటే, విపత్తు అన్నది సహజం. ఈ విపత్తుని కానీ తుఫాన్ని కానీ ఎంత పెద్ద నాయకులైనా ఎంత పెద్ద రాజులైనా ఆపటానికి ఉండదు. కానీ మానవులుగా లేకపోతే ఒక ప్రభుత్వంగా మనం ఏం చేయగలుగుతాం అంటే, జరిగే నష్టాన్ని ఎంత మనం తగ్గించుకోగలుగుతాం అన్న దాని మీదే మన సామర్థ్యం ఉండిద్ది. కాబట్టి మీరు ఒకసారి పరిణామాలు కూడా చూసుకుంటే, నారా చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ నుంచి 25వ తారీఖు రాత్రి రావటం జరిగింది. 26 పొద్దున్నే ఒక రివ్యూ కాల్ తీసుకోవడం, మళ్ళీ 26 సాయంత్రం పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు దీని మీద రివ్యూ తీసుకుని అసలు మేజర్ ఇంపాక్ట్ ఎక్కడ ఉండిద్ది, ఏ కోస్టల్ ఏరియా అంటే మచిలీపట్నము, కాకినాడ అని 2 జోన్స్ గా తీసుకుని ఆ చుట్టుపక్కల ఉన్న 1400 గ్రామాల్ని రిస్క్ జోన్స్ గా, రెడ్ జోన్స్ గా ఐడెంటిఫై చేసి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో 28 తుఫాన్ మనకి వచ్చిద్దని తెలిసిన 27వ తారీఖు మార్నింగ్ నుంచి జనాలందరినీ అక్కడి నుంచి పునరావాస కేంద్రాలకు పంపించడం, ఎవరైతే కొంతమంది అడ్డం తిరిగారో లేకపోతే కొద్దిగా స్టిఫ్ గా ఉన్నారు వాళ్ళను కూడా పోలీసులు కానీ, కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓలు కానీ, ఆఖరికి మంత్రులు కూడా వెళ్ళి బతిమాలి వాళ్ళని తీసుకొచ్చి ఈ రోజు పునరావాస కేంద్రంలో పెట్టడమే కాదు, వాళ్ళకి ప్రతి క్షణం వాళ్ళని చూసుకుంటూ వాళ్ళకి భోజనం అందుతుందా లేదా ప్రతిదాన్ని వాళ్ళని కేర్ తీసుకొని ఈ రోజు ప్రభుత్వం చేయటం జరిగింది. కాబట్టి మేము ప్రభుత్వంగా ఒకటే చెప్తా ఉన్నాం, సో వీఆర్ కమిటెడ్. మేము ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వాన్ని ముందు నుంచే చెప్తా ఉన్నాం, ప్రజల కోసం పనిచేస్తామని చెప్తున్నాం. ఒక విపత్తుని ఇంతకన్నా మంచిగా నాకు తెలిసి ఎవరు అంటే ఇప్పుడు విపత్తుకు ముందు అలర్ట్ చేయడం, పునరావాస కేంద్రాలు తరలించడం, మీరు చెప్పినట్టుగా అన్ని సదుపాయాలు కల్పించడం అంతవరకు ఓకే. ఇప్పుడు పెద్ద టాస్క్ ఇదే కదా, విపత్తు ముగిసిన తర్వాతే కదా, అది మిగిలిన నష్టాన్ని పూరించడంలోనే కదా. ఎందుకంటే రైతులు ఉంటారు, కౌలు రైతులు ఉంటారు, దాని మీద ఆధారపడ్డ వాళ్ళు ఉంటారు. దాని గురించి కూడా చెప్తాను సార్. నేను అనేది ఏంటంటే, సరే విపత్తులో 2 నష్టాలు ఉంటాయి సార్. ఒకటి ప్రాణ నష్టం, రెండోది ఆస్తి నష్టం. నేను ఈ దేశ బడ్జెట్ మొత్తం తీసుకొచ్చి ఇస్తే ఒక చనిపోయిన ప్రాణాన్ని మనం బతికించలేము. కాబట్టి ముందు తద్వారా మనం చేయాల్సింది ఏంటంటే, మన రాష్ట్రం ప్రజల్ని ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళందరినీ కాపాడుకోవాలి. ఎంతైతే అంత ప్రాణ నష్టాన్ని తగ్గించుకోవాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తి ప్రాణం ఒక కుటుంబంతో లింక్ అయి ఉండేది కాబట్టి దాన్ని సెంటర్ గా తీసుకొని ఈ రోజు ప్రాణాన్ని కాపాడుకుందాం ముందన్న దాని మీదే ఈ గత 2-3 రోజులు పనిచేయటం జరిగింది. సార్ చూసుకుంటే మీరు 2-3 డేస్ లో కూడా మొత్తం డేటాని మొత్తం అనుసంధానం చేసి, అన్ని డిపార్ట్మెంట్స్ ని అనుసంధానం చేసి, మళ్ళీ డిస్ట్రిక్ట్ వచ్చి ఒక మేజర్ కంట్రోల్ రూమ్ పెట్టి ఆ కంట్రోల్ రూమ్ ని RTGS కి కంట్రోల్ చేసి, ఇది కొత్త పద్ధతిని, అంటే అడ్మినిస్ట్రేషన్ లో ఒక కొత్త పద్ధతిని RTGS రూపంలో తీసుకురావడం. కానీ ప్రతిపక్షాలు చెప్పొచ్చు ఇంతకు ముందు కూడా RTGS ఉంది, కానీ ఇది RTGS ప్లస్ డేటా లేక్ ఏదైతే తీసుకొచ్చారో, ఈ డేటా లేక్ వల్ల మనకేమైందంటే ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్ కి వారి యొక్క డేటా అనుసంధానం, ఓకే చెట్లు పడిపోయింది, డిజాస్టర్ ఉంది, అది ఎమ్మటే మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి తెలియపరచడం, లేకపోతే పోల్ గురించి. సో ఏదైతే ఇది చేసిందో ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వం యొక్క నిబద్ధత, నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం. ఈ రోజు ఇప్పుడు నిన్న జగన్ గారు చెప్తూ రైతులకు ఏమి చేస్తుంది లేదు, కనీసం బీమా ధీమా కూడా కల్పించలేదు,
మనమే సాయంగా ఉందాం, అందరికీ అరకొర సాయమే ఇచ్చారు, అందరికీ మనమే దగ్గరుండి మనమే అండగా ఉందామంటే వైసీపీలకు ఆయన చెప్పిన విధానం చూస్తాం. ఎందుకంటే ఈ భీమాలకు సంబంధించి ఇలాంటివి ఇలా పంట నష్టాలప్పుడు కాపాడతాయి కదా, ఇలాంటి విషయాల్లో ఏమన్నా కూటమి సర్కార్ పెద్దగా పట్టించుకోలేదా? ఎందుకు అంత మాట అనాల్సి వచ్చింది ఆయన? అంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు 3 రోజులు అసలు ఈ రాష్ట్రంలోనే లేరు. ఒక నాయకుడిగా ప్రతిపక్ష నాయకుడిగా, జనరల్ గా ఆయనకి ప్రతిపక్ష హోదా అది ఇది అంటారు, కానీ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఈ రాష్ట్రంలో లేదు. ఓకే ఫైన్, ఆయన ఎక్కడో బెంగళూరులో ఉన్నారు, ట్రాన్స్పోర్టేషన్ లేదు, అది కూడా పర్లేదు. నేను సో కనీసం ఒక టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారా మీ కార్యకర్తల్ని? ఎందుకంటే ఇప్పుడు పనిచేసింది ఎవరు? సిబ్బంది కూడా మనలో నుంచి వచ్చిన జనమే కదా. మన అన్నో లేకపోతే మన బాబాయ్ కొడుకు ఎవడో ఒకడు గవర్నమెంట్ ఆఫీస్ లో ఉంటూ వాడే పనిచేశాడు అక్కడికి వెళ్ళి. కాబట్టి ఇప్పుడు ఈ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు 26, 27, 28, 29 మొత్తం కలిపి 6 నుంచి 7 టెలికాన్ఫరెన్స్ పార్టీ బూత్ కన్వీనర్ల నుంచి ఆఖరు మనిషి దాకా తీసుకోవడం జరిగింది. మీరందరూ బయటికి రండి, ముందుండండి, ఏదన్నా ఉంటే అధికారులకు చెప్పండి, ఏమన్నా సాయం ఉంటే చేయండి. ఎందుకంటే మనకి ఒక నెట్వర్క్ ఉంది, మనకి యాక్చువల్ గా ఇంతమంది ఉన్నారు, సరే దాన్ని కూడా యూజ్ చేయాలన్న మంచి ఉద్దేశంతో. గతంలో కూడా ఒకసారి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు ఆ రోజు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కాల్ చేయడం జరిగింది, మేము కూడా ముందుకు వస్తాం, మేము కూడా పని చేస్తాం. కానీ అది అటువంటిది ఏది మాకైతే కనిపించలేదు. ఎందుకంటే ఆయన ఒక కాల్ తీసుకుని, ఆయనకు కూడా పార్టీ ఉంది, మొత్తం రూట్ లెవెల్ దాకా స్ట్రక్చర్ ఉంది, కానీ దాని మటుకు ఆయన పక్కన పెట్టి జనాల్లోకి వాళ్ళని పంపించకుండా, లేకపోతే ఈరోజు ఏంటంటే నేను క్లియర్ కట్ గా పార్టీలు రాజకీయాలు ఈ తుఫాన్లో మాట్లాడుకోవాలనుకోవట్లేదు. కాబట్టి నేను ఒకటి చెప్తా ఉన్నా, ఓకే మేము చేస్తున్నాం, ఓకే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి వేడిగా ఇడ్లీ పెట్టాలనే ఉండిద్ది, ఓకే ఏదన్నా. కానీ కింద స్థాయిలో వెళ్ళేటప్పుడు, డౌన్ స్ట్రీమ్ లో వెళ్ళేటప్పుడు ఏమన్నా అక్కడున్న అధికారుల చేత, లేకపోతే అక్కడున్న మనుషుల చేత ఏదో ఒకటి తప్పు జరిగి, అటువంటి తప్పులు మీరు అక్కడ గ్రౌండ్ లోకి వెళ్ళి ఏలెత్తి చూపాలి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు. ఈ రోజు దాకా ఎవరు రాలేదు, ఏమీ చేయలేదు, సరే అది కూడా చేయలేదు. ఇప్పుడు 3 రోజుల తర్వాత వచ్చి ఏదో మాట్లాడుతున్నాను. మాకు చాలా క్లియర్ కట్ గా మేమేం చేయాలన్న దాని మీద, ఈ తుఫాన్ని, ఈ విపత్తుని ఎట్లా ట్యాకిల్ చేయాలన్న ఒక ప్రాపర్ ప్లాన్ ప్రకారంగా ఈ ప్రభుత్వం పోతా ఉంది. ముందుగా ఆస్తి నష్టం, దాని తర్వాత ఈ పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్ళకి ఎట్లా రిలీఫ్ ఇవ్వాలి, ఎట్లా వాళ్ళ జీవనాన్ని మళ్ళీ నార్మల్ బ్యాక్ టు నార్మల్ తీసుకురావాలన్న దాని మీద ఫోకస్ పెట్టడం జరిగింది. అలాగే మీరు ఇంకోసారి చూసుకుంటే ఆల్రెడీ ఇప్పుడు అందరికి 25 కేజీలు బియ్యము ప్లస్ ఇవన్నీ ఇస్తా ఉన్నారు. కానీ మీరు ఒక్కటి చిన్నది చూస్తే మత్స్యకారులకు వరకు 50 కేజీస్ బియ్యం ఇస్తా ఉన్నారు. ఎందుకంటే అంత డీప్ గా, అంత గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి ఈ ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. ఎందుకంటే మత్స్యకారులకి మరో ఒక వారం 10 రోజుల దాకా పని ఉండదు కాబట్టి దానికి కూడా వాళ్ళకి సపోర్ట్ 50 ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క, నేనంటుంది ఏంటంటే ఈ ప్రభుత్వం యొక్క నిబద్ధత ఏదైతే ఉందో దాన్ని ప్రజలు గమనించాలి. ప్రతిపక్షంగా వాళ్ళు 100 మాట్లాడొచ్చు. కాబట్టి ఇంకోటి, మీ ఏరియాకి సంబంధించి ఎలా ఉంది అహ్మద్ గారు? మీ ఏరియాకి సంబంధించి పెద్ద ఎఫెక్ట్ ఏం కనిపించట్లేదా? ఈ వర్షాల ఎఫెక్ట్ కానీ? వరిచేలు కొంత నష్టం కలిగింది కొన్ని ఏరియాస్ లో. ఎక్కువగా వరి కాదు, మినువులు, ఇటువంటి పొలాలు ఎక్కువగా నష్టం జరిగింది. వాటి అంచనా కూడా జరుగుతుంది. యాక్చువల్ గా ఈ రోజు మీరు చూస్తే నిన్నటి రిపోర్ట్ లో 75,000 ఎకరాలు అని చెప్పడం జరిగింది. ఇవాళ యాక్చువల్ గా 1.5 హెక్టార్స్ అని నడుస్తుంది. కాబట్టి దాన్ని కూడా యాక్చువల్ మొత్తం నేను అదే చెప్పింది, ఆల్రెడీ ఒక సిస్టమ్ మొత్తం పెట్టేయడం జరిగింది. దాంట్లో డేటా వచ్చింది, ఆటోమేటిక్ గా ఇదంతా జరిగిపోయింది. గతంలో కూడా చూసుకుంటే మా ఏరియాలో పొలాలు పోయినసారి వరద వచ్చినప్పుడు, లాస్ట్ ఇయర్ వరద వచ్చింది, ఓకే పొలాలు మునిగినాయి, ఓకే దాని తర్వాత పొలాలు నిలబడినాయి. కానీ పొలాలు మునిగి ఆ నీళ్లు వెళ్లే లోపలే అందరి అకౌంట్లకి డబ్బులు పంపించడం జరిగింది. కానీ కేవలం విమర్శ చేయటానికి విమర్శ చేస్తున్నారులే కానీ ప్రతిపక్షం అంటే అసలు ఆ పాయింటే లేదు వాళ్ళ దగ్గర. నేను చెప్పాలనుకుంటున్నది. అలాగే రాష్ట్ర ప్రజలు కూడా ఒకటి చెప్తా ఉన్నా, ఇదంతా మీరేసిన ఒక మంచి ఓటు ఈ రోజు మీ అందరు ఈ యొక్క ఏరియాలో ఉన్న ప్రజలకి పనిచేయడానికి మాకు అవకాశం ఇచ్చేదని ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను.